న్యాయవాదులు న్యాయ వ్యవస్థ మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం దేశంలోని అన్ని హైకోర్టులు తమ పరిధిలో ఫిర్యాదుల పరిష్కార కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. అందులో హైకోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని నిర్దేశించారు. ఇదే తరహాలో జిల్లా, తాలూకా స్థాయిలోనూ ఫిర్యాదుల పరిష్కార కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక న్యాయవాద సంఘాలు ప్రతినిధులను సభ్యులుగా నియమించాలని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థాగత వ్యవస్థ ఏర్పాటు ఉంటేనే న్యాయవాదులు న్యాయ వ్యవస్థల మధ్య తలెత్తే సమస్యలను ఆమోదయోగ్యంగా నిర్దిష్ట గడువులోగా సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించాలని వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి రాజశేఖరరావు ఇటీవల తన ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తున్న ఓ యువ న్యాయవాదిని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమైంది. ఆయన తీరు పట్ల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లు సీజేఐకి లేఖలు, వాటిని పిటిషన్గా స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.